హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాందిని కనెక్ట్స్. మన మోస్ట్ రిక్వెస్టెడ్ మేనిఫెస్టేషన్ సిరీస్ స్టార్ట్ అయిపోయింది. నేను ఆల్రెడీ మేనిఫెస్టేషన్ సిరీస్లో ఒక వీడియో అయితే రిలీజ్ చేసేసాం. ఆ వీడియోలో మనం ఫస్ట్ మేనిఫెస్టేషన్ చేయాలి అంటే మన మైండ్ మన కంట్రోల్లో ఉండాలి. సో మన మైండ్ని మన కంట్రోల్లో ఎలా పెట్టుకోవాలి త్రూ మెడిటేషన్ అని అయితే నేను ప్రీవియస్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకా మీరు ఆ వీడియో చూడకపోతే ప్లీజ్ డూ చెక్ దట్ వీడియో. అలాగే నేను ఆ వీడియోలో బ్రహ్మ ముహూర్తం కోసం కూడా చెప్పాను. అలానే బ్రహ్మ ముహూర్తంలో మెడిటేషన్ చేసినా హనుమాన్ చాలీసా చదివినా సరే ఇది చాలా మంచి రిజల్ట్ అనేది మనకు వస్తుంది. బ్రహ్మ ముహూర్తం కోసం ప్రీవియస్ వీడియోలో చాలా బ్రీఫ్గా చెప్పాను. ఇఫ్ బ్రహ్మ ముహూర్తం కోసం మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కామెంట్ చేయమన్నాం. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో ఈ వీడియోలో బ్రహ్మ ముహూర్తం కోసం అయితే చూడబోతున్నాం. అలాగే నేను లైవ్ ప్రూఫ్స్ కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలో. అండ్ వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మన ఛానల్ని 97% ఆఫ్ ది పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఆల్సో మనం నియర్ టు 10,000. మన వ్యూవర్స్ ఒక 2 to 3% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా సరే మనం 10K అయితే రీచ్ అయిపోతాం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. లైక్ ఒక 10,000 పీపుల్ నా వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు కదా, ఇంకా అర్లీగా వీడియో చేయాలి, ఇంకా ఎక్కువ కష్టపడాలి అన్న ఇంటెన్షన్తో అయితే వీడియోస్ చేస్తాను. ఒక 2 seconds టైం తీసుకుందాం, తర్వాత కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. సబ్స్క్రైబ్ చేసేసుకున్నారు కదా, అలాగే లైక్ కూడా చేస్తారా? థ్యాంక్ యూ. నౌ యాక్చువల్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. బ్రహ్మ ముహూర్తం. నేను ఎందుకు బ్రహ్మ ముహూర్తం కోసం అన్నిసార్లు చెప్తున్నాను, అలాగే బ్రహ్మ ముహూర్తంలో చేసే పనులు ఎందుకు ఎక్కువ ఎఫెక్టివ్గా అండ్ ఎక్కువ వర్క్ అవుతాయి, అలాగే బ్రహ్మ ముహూర్తంలో ఓన్లీ మెడిటేటే చేయాలా లేదా స్పిరిచువల్గా చాంటింగ్ చేయొచ్చా, ఇవన్నీ కూడా నేను ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బ్రహ్మ ముహూర్తం అనేది ఓన్లీ మెడిటేషన్ ఆర్ చాంటింగ్ పర్పస్కే కాదు. మీరు ఏ ఇంపార్టెంట్ వర్క్ అయినా సరే బ్రహ్మ ముహూర్తంలో లేచి చేస్తే దాని రిజల్ట్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఈవినింగ్ కాకుండా మార్నింగ్ షెడ్యూల్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. మీరైతే కన్ఫర్మ్ మంచి రిజల్ట్స్ చూస్తారు. ఇఫ్ మీరు ఈవినింగ్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి అటెంప్ట్ అయితే ఒక్క ఎగ్జామ్కి మీరు మార్నింగ్ లేచి మార్నింగ్ టైంలో చదువుకొని ఎగ్జామ్ రాయండి. డిఫరెన్స్ మీరే చూస్తారు. బికాస్ నేనే లైవ్ ఎగ్జాంపుల్. లైక్ మనం స్కూల్లో ఉన్నప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు మన టీచర్స్ చెప్తూ ఉండేవారు కదా, మార్నింగ్ లేచి చదువుకోండి మీకు బాగా గుర్తుంటుంది అని చెప్పి. లైక్ నేను ఆ టైంలో టీచర్స్ ఏం చెప్పినా సరే నేను ఫాలో అయిపోయేదాన్ని. లైక్ అది మనకి మంచి చేస్తుంది అంటే నేను ముందే ఫాలో అయిపోయేదాన్ని. అలానే నేను మార్నింగ్ లేచి చదువుకునేదాన్ని. అండ్ ఆ టైంలో బ్రహ్మ ముహూర్తం అని ఒకటి ఉంటుంది. లైక్ నాకు ఆ కాన్సెప్టే తెలీదు. సో ఇప్పుడు మీకు రిజల్ట్ చూపిస్తున్నాను. నేను మార్నింగ్ లేచి చదువుకోవడం వల్ల నాకు వచ్చిన రిజల్ట్స్ ఏంటో చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మల్లిడి చాందిని gold medal for standing first amongst the students of 2017 and 21 batch of BTech in Computer Science and Engineering. నేను మా కాలేజ్లో సిఎస్సి డిపార్ట్మెంట్కి గోల్డ్ మెడలిస్ట్. ఇది కూడా మా కాలేజ్లో టాప్ వచ్చినప్పుడు ఇచ్చారు. అలాగే ఇక్కడ చూడొచ్చు టెకోఫోరియా విన్నర్, దెన్ ఆర్ క్రియేషన్స్ ఫస్ట్ ప్రైజ్ అని నాకు స్కూల్లో వచ్చినవండి. ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ మల్లిడి చాందిని. ఇక్కడ చూడొచ్చు ఇది కూడా ఫస్ట్ ప్రైజ్దే. ఇది కూడా ఫస్ట్ వచ్చినప్పుడు ప్రైజ్ అండి. ఆల్సో ఇంకా ఉన్నాయి, మీరు పైన చూడొచ్చు. చూసారు కదా నా ప్రైజెస్ అన్ని. ఇవే కాదండి ఇంకా ఉన్నాయి, లైక్ మెడల్స్, సర్టిఫికేషన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అలాగే నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. నేను ఒక కార్పొరేట్ ఆర్ ప్రైవేట్ స్కూల్ అయితే చదువుకోలే. గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇక్కడి వరకు అయితే వచ్చాను. సో ఇఫ్ నా జర్నీ కూడా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. మేబీ కొంతమందికి కొంచెం మోటివేషనల్గా కూడా అనిపించవచ్చు. సో మీకు ఇంకా ఏమైనా నా దగ్గర నుంచి డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ చేయండి. అండ్ నేను మీకు ఇవన్నీ చూపించడానికి రీజన్ కూడా ఏదైతే ఫాలో అవుతున్నానో అదే మీకు చెప్తున్నాను. తెలియని ఇన్ఫర్మేషన్ మీకోసం తెలుసుకొని నేను ఏదో వీడియోలో చెప్తున్నాను అని మాత్రం అనుకోవద్దు. నాకు తెలిసింది మాత్రమే, నేను ఫాలో అయ్యేది మాత్రమే, ఓన్లీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండ్ కంటెంట్ అయితే నా వీడియోస్లో ప్రొవైడ్ చేస్తున్నాను.
సో మీరే లైవ్ లో చూసారు కదా నా ప్రైజెస్ అన్ని. ప్రైజెస్ కి బ్రహ్మ ముహూర్తానికి రిలేషన్ ఏముంది అని అనుకుంటున్నారా? యాక్చువల్లీ నేను ఒక 7th 8th వరకు కూడా ఈవినింగే చదువుకోవడానికి ప్రయారిటీ ఇచ్చేదాన్ని. కానీ మా టీచర్స్ మీరు మార్నింగ్ చదువుకుంటే ఇంకా మీకు బాగా గుర్తుంటది అని చెప్తే మార్నింగ్ ఎక్కువ ప్రిపేర్ అయ్యేదాన్ని. వెంటనే నేనైతే డిఫరెన్స్ నోటీస్ చేశాను. ఈవినింగ్ అయితే నాకు మేబీ ఒక చాప్టర్ ప్రిపేర్ అవడానికి ఒక 1 or 2 hours టైం పడితే అదే చాప్టర్ మార్నింగ్ నాకు ఒక ½ an hour to 40 minutes టైం పట్టేది. వేరే ఇంకా కూడా చదువుకునే టైం అయితే ఉండేది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే నేను ఒక వీడియో చేస్తా. ఈ వీడియోలోనే చెప్తే ఈ వీడియో చాలా లెంతీ అయిపోతుంది. ఇంటెన్షన్ వచ్చేసరికి బ్రహ్మ ముహూర్తం అనేది ఓన్లీ మెడిటేషన్ ఆర్ లైక్ చాలీసా చాంటింగ్ కాదు, స్టడీ పర్పస్ కూడా బ్రహ్మ ముహూర్తం అనేది చాలా హెల్ప్ అవుతుంది అని మీకు చెప్పడమే నా ఇంటెన్షన్. బ్రహ్మ ముహూర్తం అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది అయితే చెప్తాను. ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదండి, ఎవ్రీథింగ్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పి. మన థాట్స్, మన మాట అన్ని ఎనర్జీనే. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది. నా థాట్స్కి ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఈ మాట థాట్స్కే కాదు, లైక్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్ అయినా సరే అది ఏదైనా ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది. సో మనం ఏం చేసినా ఆ వైబ్రేషన్ ఫామ్ అనేది యూనివర్స్కి, విశ్వానికి వెళ్తుంది. లెట్స్ సే ఒక 1 lakh పీపుల్ ఉన్నారు అనుకోండి. ఇదే టైంలో ఇప్పుడు డే టైం ఇది. ఈ డే టైం ఈ 1 lakh పీపుల్ కూడా మెలకుగా ఉంటారు. సో అందరి థాట్స్, అందరి వైబ్రేషన్స్, అందరి మాటలు యూనివర్స్కి చేరుతాయి. మీరందరిలో మీరే స్టాండ్ అవుట్ అయ్యి మీ థాట్స్, మీ ఎనర్జీయే యూనివర్స్కి వెళ్ళాలి అంటే ఏ టైం బెటర్ అంటారు? అందరూ పడుకున్న టైంలో, అంత సైలెంట్గా ఉన్న టైంలో, వైబ్రేషన్స్ తక్కువగా ఉండే టైమే కదా బెటర్. ఆ టైం ఎప్పుడు అంటారు? మార్నింగ్ కదా. సో మార్నింగ్ ఎనర్జీ అనేది చాలా హై ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. సో అందరిలో మీరు స్టాండ్ అవుట్ అవ్వాలి అంటే మీరు ఆ టైంలో మేల్కుగా ఉండి మెడిటేషన్ ఆర్ మేనిఫెస్టేషన్ అనేది కొంచెం లేట్గా చేసే వాళ్ళకంటే అర్లీ మార్నింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ రిజల్ట్ అనేది వస్తుంది. సో హోప్ మీకైతే కాన్సెప్ట్ అర్థమైంది అని అనుకుంటున్నాను. మీరు డే అంతా వర్క్ చేసి ఈవినింగ్ వచ్చి మేనిఫెస్ట్ చేసినా లేదా స్టడీస్కి రిలేటెడ్గా ఏం చేసినా సరే మీరు అంత రిజల్ట్ అయితే పొందరు. బికాస్ డే అంతా సరే మీ బ్రెయిన్ స్ట్రెయిన్ అయిపోయి ఈవినింగ్ అయ్యేసరికి బ్రెయిన్ సెల్స్ ఎగ్జాస్ట్ అయిపోతాయి. అదే మీరు నైట్ అంతా రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేచి ఏ పని అయినా స్టార్ట్ చేస్తే మీ బ్రెయిన్ సెల్స్ చాలా యాక్టివ్గా ఉంటాయి. మీ గ్రాస్పింగ్ పవర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈసారి నుంచి మీరు కొంచెం ట్రై చేయండి. ఈవినింగ్ అర్లీగా పడుకొని మార్నింగ్ అర్లీగా లేచి ఏదైనా పని స్టార్ట్ చేయండి. అది కన్ఫామ్గా చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. సన్ రైజ్ అయ్యే ముందు యూనివర్స్లో పవర్స్ అన్ని చాలా ఎనర్జెటిక్గా ఉంటాయి. సో మీ పవర్ని యూనివర్స్లో ఉన్న పవర్తో మ్యాచ్ చేయాలి అంటే బ్రహ్మ ముహూర్తంలో లేచి మేనిఫెస్టేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బ్రహ్మ ముహూర్తం టైమింగ్ అయితే చెప్పుకుందాం. ముహూర్తం అనేది ఒకే టైమింగ్ అయితే ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్ లో అయితే స్టార్ట్ అవుతుంది. సన్ రైజ్ కి 1 hour 36 minutes ముందు అయితే స్టార్ట్ అవుతుంది. అంటే 96 minutes బిఫోర్ సన్ రైజ్. ఓకే, 96 minutes బిఫోర్ సన్ రైజ్ అప్పుడు స్టార్ట్ అయ్యి 48 minutes అయితే ఉంటుంది. మీ సైడ్ సన్ రైజ్ అనేది 6కి స్టార్ట్ అయింది అనుకోండి, బ్రహ్మ ముహూర్తం అనేది 1 hour 36 minutes బిఫోర్ 6, 4:24కి బ్రహ్మ ముహూర్తం అనేది స్టార్ట్ అవుతుంది. 4:24 నుంచి 48 minutes అయితే ఉంటుంది. సన్ రైజ్కి 1 hour 36 minutes ముందు స్టార్ట్ అవుతుంది అండ్ 48 minutes అయితే బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. ఇదే మనం గడియల్లో మాట్లాడుకుంటే 1 గడియ ఈక్వల్స్ టు 24 minutes కదా. సో సన్ రైజ్కి 4 గడియాస్ ముందు అంటే 96 minutes ముందు బ్రహ్మ ముహూర్తం స్టార్ట్ అవుతుంది అండ్ 2 గడియాస్ అయితే ఉంటుంది అంటే 48 minutes. హోప్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఈ టైంలో మేల్కుగా ఉండి మీరు అనుకున్న కోరికల్ని యూనివర్స్కి పంపించండి. లేదా స్పిరిచువల్ వేగా వెళ్దాము అంటే గాయత్రి మంత్రాన్ని చాంట్ చేయండి, లేదా హనుమాన్ చాలీసాని చాంట్ చేయండి. లేదా మీరు స్టూడెంట్స్ అయి ఉంటే ఈ టైంలో మేల్కుగా ఉండి ప్రిపేర్ అయితే చాలా మంచి రిజల్ట్స్ అయితే ఇస్తాయి. ముహూర్తానికి రిలేటెడ్ ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, లైక్ 7 చక్రాస్, నాడీ థియరీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ నాకు ఈ డీటెయిల్స్ మీద అంత నాలెడ్జ్ లేదు. నేను మీకు చెప్పాను కదా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పి. సో నేను నా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేశాను. అలా కాదు, మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా 7 చక్రాస్, నాడీ థియరీ ఇవన్నీ కూడా కావాలి అంటే ఇవన్నీ గో త్రూ చేసి మీకు అయితే చెప్తాను. సో హోప్
ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇంకా మీకు ఏమైనా నా సైడ్ నుంచి డీటెయిల్స్ కావాలి అంటే ఈ మేనిఫెస్టేషన్ రిలేటెడే కాదు, నేను మీకు చెప్పాను కదా కొంచెం స్టడీస్లో కూడా నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది. లైక్ ఏ టైంకి చదివి ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఒక టైం టేబుల్ ఫాలో అయితే మీరు ఉన్న రిజల్ట్స్ని మీరు ఎలా రీచ్ అవ్వచ్చు, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీకు ఏమైనా కావాలంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్ అండి. అలాగే మీకు నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ కామెంట్ డౌన్. నాకు కూడా కొంచెం బూస్టప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.